ఒక భవంతిని నిర్మించాలంటే యజమాని దగ్గర లక్షలు కోట్ల రూపాయలు ఉండాలి. అతడు ధనవంతుడై ఉండాలి. దానిని నిర్మించటానికి ఎంతో కాలం పడుతుంది, మీకు తెలుసు. అదేవిధంగా దానిని పడగొట్టాలంటే కూలీలు చాలు. మెటీరియల్ అవసరం లేదు. సిమెంటు, స్టీలు, ఇసుక అవసరం లేదు. కూలీలు ఉంటే సరిపోతుంది దాన్ని పడగొట్టడానికి. ప్రాణం పొయ్యటం కష్టం, తీసేయటం ఎవరైనా చేయొచ్చు. ఇవి ప్రపంచంలో మనకు తెలిసిన సామాన్యమైన సంగతులు. ఈ మధ్య విశాఖ నగరాన్ని కుదిపివేసిన ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ఆస్ట్రేలియా ఖండ సమీపంలో ఒక భయంకరమైనటువంటి విషపు చేపలు ఉన్నాయి. అక్కడే ఉన్నాయని ప్రపంచం అంతా అనుకుంది. కానీ ఇండియాలో విశాఖ తీరానికి చేరాయనే సంగతి ఇండియాకి తెలీదు, ప్రపంచానికి తెలీదు. భూమి మీద ఉన్న భయంకర విష సర్పాల కంటే ఎన్నో రెట్లు విషపూరితమైనవని చెబుతున్నారు నిపుణులు. అమాయకులైన యువకులలో కొంతమంది గత కాలంలో ఈ సముద్ర తీరంలో స్నానాలకని వెళితే ఒక 19 సంవత్సరాల యువకుడు దాని యొక్క కాటుకి బలయ్యాడు. విశాఖపట్నంలోని వైద్య బృందం అంతా సుమారు 5-6 దినములు కృషి సలిపిన దాని విషపు వాతావరణము నుండి అబ్బాయిని రక్షించలేకపోయారు. శరీరం అంతా భయంకరమైన ఘాట్లతో తుపాకీ తూట్లు పడిపోయినట్టుగా అయిపోయింది శరీరం అంతా. కాటు వేసిన కొద్ది సమయానికే భయంకరమైన కోమాలోనికి వెళ్ళిపోయాడు, నిశ్శబ్దతలోనికి. దానికి మందు లేదు. ఎందుకంటే అలాంటివి మన సముద్రాల్లో ఉన్నాయని, దానికి సంబంధించిన వైద్యం అవసరమని భారత వైద్య శాస్త్రాలు, మరి భారతదేశంలో ఉన్న వైద్య శాస్త్ర నిపుణులు తెలుసుకోలేకపోయారు. ఎక్కడో ఆస్ట్రేలియా ఖండంలో ఉందని. జెల్లీ ఫిష్ అంటారు దాన్ని. భయంకరమైన చేప, చిన్నది, చాలా చిన్నది. ఆక్టోపుస్సి ఆకారంలో ఒక చిన్న కప్పుగా పొడవాటి తోకలు కలిగి ఉంటుంది. అది మన భారతదేశంలో ఏ శాస్త్రవేత్త చూడలేదు, ఏ వైద్యునికి తెలియదు కూడా. వాళ్ళు పుస్తకాల్లో చదువుకున్నారట అంతే, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్లో. వాళ్ళ అభిప్రాయాన్ని ఇప్పుడు చెప్తున్నారు. దీనికి మందుగానే మనం కనిపెట్టకపోతే మన దేశంలో కూడా అనేక మంది చచ్చిపోతారు, అమాయకులు ఎంతో మంది సముద్ర స్నానాలకు వెళుతున్నారు. లేదంటే ఆస్ట్రేలియా దేశానికి వెళ్ళి లేక అక్కడి నుంచి మందులను రప్పించి మనం సిద్ధపడాలి, లేకపోతే ఎంతో మందిని పోగొట్టుకుంటాం అని ఈరోజు సముద్రంలోకి వెళ్లే వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నారు వాళ్ళు, జాగ్రత్త సుమా అని. అంటే ప్రమాదం జరిగి అనేక మంది పోయిన తరువాత మనుషులకు జాగ్రత్తలు సహజంగా రావటం మనకు తెలుసు. ప్రియులారా, ముందుగానే ఊహించి తెలుసుకోవటం, ఆలోచించి తెలుసుకోవటం అనేవి ఉన్నాయి. దేవుడు ఈ జ్ఞాన గ్రంథాన్ని ఇవ్వటంలో శత్రువుని అంచనా వేయమని ఆయన ఇచ్చాడు. మనకెందుకండి ఇవన్నీ? మన ఇంట్లో దేవుని ఎడల భక్తిగా ఉంటే సరిపోదా అని మీరు అనుకుంటే అది మీ పొరపాటు అంటాను నేను. మనం ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ యేసు రక్తం జయ్యి అని చెప్పుకుంటూ ఉంటే మనకే ప్రమాదం ఉండదేమోనండి అని ప్రపంచంలో ఉన్నవాళ్ళు అనుకుంటున్నారు. ప్రపంచంలో ఉన్నవాళ్ళు చిన్న పెద్ద అందరూ. మనకెందుకండి దెయ్యం గొడవ?
ప్రపంచ పటంలో ఇరాక్ దేశం ఏదో పెద్ద గొప్ప దేశం ఏం కాదు. ప్రపంచంలోని అగ్రరాజ్యాలు చెప్పుకుంటే అమెరికా, రష్యా, జపాన్, జర్మనీ, ఇంగ్లాండ్ లాంటి ఎన్నో దేశాలు ఉన్నాయి ప్రపంచంలో అగ్రరాజ్యాలు. మరి వీళ్ళ దగ్గర ఉన్న మారణాయుధాలు ప్రపంచాన్ని భస్మీపట్లం చేసేటంతటి శక్తివంతమైనవి. ఇరాక్తో యుద్ధం చేసేటప్పుడు ప్రపంచంలోని అగ్రరాజ్యాలన్నీ ఒక పక్కకు వచ్చేసాయి. ఇరాక్ మాత్రం ఒంటరిగా ఒక పక్క పోరాడింది. అది మీకు తెలుసు. (1991) జరిగిన ఇరాక్ ప్రపంచ దేశాల భయంకర యుద్ధం ఒకరోజు 2 రోజులు కాదు, సుమారు 2 నెలలు యుద్ధం చేశాడు సద్దాం హుస్సేన్. మీరందరూ కలిసి నా మీద పడితే నేను ఎంతసేపు మీతో దెబ్బలాడగలను ఆలోచించండి. మీరంతా వచ్చి ఒకేసారి మోకమ్ముడుగా నా మీద పడిపోయారు అనుకోండి, ఒక 50 మంది 60 మంది, నేను ఎంతసేపు నిలబడగలను? ఒక మనిషి వస్తే 1 గంట నిలబడగలను, 2 మనుషులు వస్తే అరగంట నిలబడగలనేమో, 4 వస్తే 1 పావు గంట నిలబడగలను, 100 మంది వస్తే ఎంతసేపు ఉండగలను? ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ ఒక ప్రక్కకు వచ్చి ఇరాక్ దేశం మీద పడితే సుమారు 2 నెలలు నిలబడ్డాడు అంటే అతని వెనకున్న శక్తి అంచనా వెయ్యలేకపోయింది ప్రపంచం. మనకెందుకండి ఆ దేశంతో మన మార్గాన మనం ఉందాము అని ఇజ్రాయెల్ అనుకుంటే కుదరదు, అమెరికా అనుకుంటే కుదరదు, ఇండియా అనుకుంటే కుదరదు, సౌదీ అరేబియా అనుకుంటే కుదరదు, శత్రుత్వం తెచ్చుకున్న కువైట్ అనుకుంటే కుదరదు. శత్రువు యొక్క బలాన్ని అంచనా వేయటంలో మీకు ఆలోచన కావాలి. మనకెందుకండి అనుకుంటున్నారేమో మీరు. మనకు వాళ్ళ శత్రువులు కాదు అని మీరు అనుకుంటున్నారేమో. మీకు వాళ్ళ శత్రువులు కాకపోతే మీరు నిర్భయంగా ఉండండి, నో ప్రాబ్లం. కానీ మనకు శత్రువు ఉన్నాడు, శత్రువులు ఉన్నారు అన్న తర్వాత మాత్రం మీరు అజాగ్రత్తగా మనకెందుకులే అనుకుంటే మాత్రం మీరు దెబ్బతింటారు. ఆ భీకర సంగ్రామంలో సద్దాముకున్న బలం భయంకరమైన క్షిపణి, స్కడ్ అంటారు దాన్ని. అదే ఆ రోజు వాడి దగ్గర ఉన్నది. ఒకటి కావు, చాలా. అది ఎంత గొప్పదంటే ప్రపంచంలో ఏ దేశాన్నైనా సూది పెట్టి మోపిన స్థలంలో అక్కడ పడాలని ఇరాక్ దేశంలో ప్రయోగిస్తే గురి తప్పకుండా వెళ్ళి పడేది. అది ఆలోచించండి. అదండి సద్దాం గారికి ఉన్న బలం. మరలా చెప్తాను, మీకు అర్థమైందో లేదు. అది సూది మన మోపి ఇరాక్ ఎక్కడుందండి? సూది మన మోపి అమెరికాలో ఎక్కడో ఒక దగ్గర సూది మన మోపడం అంటే అసలు మనకున్న ఈ 4 గోడల మధ్య సూది మన మోపితే మీకు తెలియదు ఎక్కడ మోపారో. అలాంటిది ప్రపంచంలో మిగిలిన దేశాలలో ఎక్కడ సూది మన మోపితే అక్కడ పడాలని సద్దాం స్కడ్ ప్రయోగిస్తే, అణుక్షిపణి ప్రయోగిస్తే, ఖండాంతర క్షిపణ అన్నాడు దాన్ని. అంటే ఖండాలు దాటేవి. ఏమండి? వీధాంతర, పట్టణాంతర, రాష్ట్రాంతర, దేశాంతర క్షిపణులు కావు ఇవి. అంటే వీధాంతర అంటే వీధులు తిరిగేవి ఎటువంటి సిటీ బస్సులే కదండి. జిల్లాలు తిరిగేవి డిస్ట్రిక్ట్ బస్సులు, పెద్ద పెద్దవి, ఎక్స్ప్రెస్లో, సూపర్ ఎక్స్ప్రెస్లో. మరి ఇంటర్ స్టేట్ ఎక్స్ప్రెస్లు అంటారు. స్టేట్లు తిరిగేవి, రాష్ట్రానికి వెళుతుంటాయి. మరి దేశాన్ని తిరిగేవి ఫ్లైట్స్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్, విమానాలు, బస్సులేమి వెళ్ళవు. అలాంటిది ఆయన దగ్గర ఖండాంతర క్షిపణులు, అంటే ఈ ఆసియా ఖండాన్ని నుంచి ప్రయోగిస్తే ఆఫ్రికా ఖండం మీద పడుతుంది వెళ్ళి. అలాంటివి ఉన్నాయి గనక మీరు ఎంతమంది నిలబడతారో నిలబడమన్నాడు ప్రపంచంలో అన్ని దేశాలని. ఎంతకాలం పోరాడాడు సద్దాం? సుమారు 2 నెలలు, 50 రోజుల చిల్లర పోరాడాడు.
వాడు ప్రయోగించే క్షిపణులను మార్గ మధ్యములో పేల్చటానికి అగ్రరాజ్యాలకి తల ప్రాణం తోక్కొచ్చింది. అర్థమైందా? పేల్చకుండా చేయాలి, పేల్చకుండా చేయలేడు. పేల్చిన దాన్ని ఎప్పుడు పేలుస్తాడో తెలీదు. పేల్చింది ఆకాశంలోకి రావాలి, వచ్చిన దాన్ని కొట్టాలి, కొట్టకపోతే అనుకున్న దగ్గరికి వెళ్ళి పడిపోద్ది. అలా పడిపోయాయి. సౌదీ అరేబియా మీద పడిపోయి, కువైట్ మీద పడిపోయి, కడకు ఇస్రాయేల్ మీద పడిపోయి, ఇస్రాయేల్ దేశం మీద. ఏమండి, నేను రాయి ఇసురుతాను కాసుకో అంటే ఇసరక ముందే నెల కొట్టేయచ్చు మనం. అప్పుడు ఇసరడం అసలు వాడి దగ్గరికి వెళ్ళడానికి అవడం లేదు. వాడు ఎప్పుడు ఇసురుతాడో తెలియదు. ప్రయోగించేసేవాడు అర్ధరాత్రి అప్పుడు. ఆ ప్రయోగించేటప్పుడు ఆ చీకటిలో దాన్ని కొట్టకపోతే అనుకునే గమ్యం దగ్గరికి వెళ్ళి చంపేస్తుంది జనాలని, బిల్డింగ్ వెళ్ళి కూల్చేస్తుంది. నిజంగా అండి, అగ్రరాజ్యాలన్నీ బెంబేలెత్తిపోయి, మీకు తెలుసో లేదో. అదండి సద్దాంకున్న బలం. సద్దాం కంటే గొప్పవాడు ఈ ప్రపంచంలో ఒకడున్నాడు. వాడెవడో తెలుసా? శాటన్. వాడి దగ్గరున్న మారణాయుధాలు తెలుసుకోలేవు. ఈ ప్రపంచంలో ఎలాంటి టెక్నాలజీ చెప్పలేదు. నీ ఊహకు కూడా అందదు. ఒకవేళ దేవుడు దాని గురించి చెప్పటానికి కూర్చుంటే మీ జీవితకాలం సరిపోదు. ఎందుకంటే అంత శక్తివంతమైనది సాతాను శక్తి. ప్రియులారా, చేప కుట్టిన తరువాత చచ్చిపోయాక శవాలు తేలాక మందులు కనిపెట్టకో. అసలు అలాంటివి ప్రకృతిలో ఉన్నవా? ఉంటే వాటి నుండి మనం ఎలా కాపాడబడాలి అనే సంగతి నీవు ఎప్పుడూ ఆలోచించాలి. ఏదైనా పడగొట్టడం సులువేమో గాని దాన్ని నిర్మించటం చాలా కష్టం. ఇవన్నీ వాడుక పదాలు, వాడుక సందర్భాలు. ఇక ఈ జ్ఞాన గ్రంథంలో ప్రవేశిద్దాం. దీనిని గూర్చి మానవుడు ఎందుకు దెబ్బ తిన్నాడు, ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు, అది మీరు తెలుసుకోవాలి. సంఘాలు సంఘాలా, క్రైస్తవులు క్రైస్తవులా, ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా క్రైస్తవులేనా? ఈ ప్రశ్నలు మనం ఆలోచించగలిగితే మీకు అర్థమవుతుంది. గంటుంటే చర్చి, లేకపోతే సిలువు ఉంటే చర్చి. అవన్నీ ఏమి చర్చిలు? మనం వెళ్ళి కూర్చోవటానికి. జీవము లేనివి, ప్రాణము లేనివి, చలించనివి అవన్నీ. ఏమండి, షాజహాన్ కట్టించాడు తాజ్మహల్. ఎందుకు? అది ఎక్కడ కదలదు, మీరెళ్ళి దర్శనం చేసుకురావటమే. దానివల్ల ఏం ఉపయోగం? మీకే ఉపయోగం లేదు. పాపం ఆయన భార్య సమాధి అది. సంఘాలు నిర్మించామండి, దేశంలో మాది పెద్దదండి, ఇన్ని ఎకరాల విస్తీర్ణంలో ఉందండి, ఇలాంటి రాతి కట్టడం అండి అని ఎన్నడో ఫ్రెంచోళ్ళు, డచ్చోళ్ళు, బ్రిటిషోళ్ళు కట్టించిన వాటి మీద మనం జెండా ఎగరేసి ఇది మా గుడండి అని చెప్పుకోవటంలో లేదయ్యా నీకు అతిశయం. ఎందుకంటే అది జీవము లేనిది, అందులో ఏం లేదు. మీరు అద్దెకిస్తే దుర్గా పూజనే పెట్టుకుంటారు, మీరు అద్దెకిస్తే నవరాత్రి మహోత్సవాలైనా చేసుకుంటారు, మీరు ఉపయోగించుకుంటే ఉజ్జీవ కోటాలైనా చేసుకోవచ్చు. ఇది ఉజ్జీవ కోటాలకే గాని మిగతా పూజలకు పనికిరాదని కనీసం నోరు విప్పి చెప్పలేని భయంకర పరిస్థితిలో ఉన్న ప్రాణం లేని సంఘం అది. అంతేంటారా? వాటిని చూపించి నువ్వు విర్రవీగిపోతున్నావు, నాదేదో పెద్ద సంఘము, నేను ఆ సంఘానికి సభ్యుడిని అని. అది సంఘమా? కాదయ్యా. ప్రకృతిలోని కొన్ని పదార్థాలను మిళితం చేసి దాన్ని కట్టారు, నిర్మించారు. అది నువ్వు కూడుకోవాలని, సంఘమైన నువ్వు కూడాలని గాని సంఘములో మీరు కూడాలని కాదు. అది సంఘం కాదు, అది మీరు సంఘం అంటుంది బైబిల్. ఇక్కడే సాతాను మిమ్మల్ని దారి మళ్లించి గుడికి వెళదామరా, సంఘానికి పోదామరా అని మీ చేత మాటలు పలికిస్తుంది ఈరోజు. అది మీరు ఆలోచించారా? రానాయన గుడికి వెళ్ళి వద్దామంటాడు. మరి ఇతనెవరు? మీరు జీవము గల దేవునికి ఆలయమై ఉన్నారని ఎరుగరా అని దేవుడు ప్రశ్నించాడే. ఆ ప్రశ్న అసలు మీకేమైనా గుర్తుందా? ఈ అడిగేవాడికి వెళ్లేవాడికి ఆ మాటకు అర్థం తెలుసా? ఏమండి, ఇవాళ ఆదివారం గుడికి వెళ్ళొద్దామా అంటాడు. అంటే వీళ్ళెవరో?
అంటే గుడి ఏదో అక్కడ ఉందని వీడు మాత్రం గుడి కాదట. మరి వీడెవడం? ఆ గుడిలో వేసిన బెంచీలాటోడు, ఆ గుడిలో ఉపయోగించిన మైకులాటోడు, ఆ గుడిలో తిరిగే ఫ్యాన్లాటోడు అని అర్థం. గుడికి వెళ్ళటం ఏంటి? నీ మనసును మార్చి, నీ నరాలలో ఆలోచన రాకుండా బలహీనపరచి, అసలు గుడంటే ఏటో అర్థం తెలియకుండా, నువ్వు గుడని మాత్రం నీకు గుర్తుకు రాకుండా అది గుడని నీకు చూపించిందే. ఏ కంప్యూటర్తో పట్టుకోగలవు దీని యొక్క మరణాయుధాలు నువ్వు చెప్పు? నీ చేత ఇన్ని తప్పుడు మాటలు పలికించి, నువ్వు మాట భాష నేర్చుకున్న నాటి నుంచే నీ చేత తప్పు మాటలు వ్రాయించి, పలికించి, నడిపించి శక్తివంతమైన సాతాను శక్తిని నీకు తెలుసుకోవటానికి ఎన్ని సంవత్సరాలు కావాలి? తెలుసుకోగలవా? మనకెందుకండి సైతాను గొడవలు, మనకెందుకండి వాదనలో, మనకెందుకండి పోటీలు అంటున్నారు? అర్థం కావటం లేదు వాళ్ళకి దేవుని వాక్యం. ప్రప్రథమంగా సాతాను రంగప్రవేశం మానవ జాతి మీద ఆదికాండంలో జరిగింది. మీ అందరికీ తెలుసు. తీయండి ఆదికాండం 1వ అధ్యాయం. దాని ప్రతాపం ఏంటో, అది ప్రయోగించే అగ్ని బాణాలలో సత్తా ఏంటో ఒకసారి మీకు చూపిస్తాను. ఆదికాండం 3వ అధ్యాయంలో సృష్టిలో ప్రప్రథమంగా మానవ జాతి మీద సంధించింది. అది ఎంత తెలివిగా సంధించిందో మీరు చూడాలి. అనేక సార్లు చదివారు, వందల వేల సార్లు మీరు చదవచ్చు, కోటాను కోట్ల టైములు ఈ ప్రపంచం అంతా చదవచ్చు, కానీ ఆలోచించటం లేదు. దాని తంత్రాలు, దాని మంత్రాలు, దాని ప్రయోగాలు, దాని శక్తివంతమైన మారణాయుధాలు మానవ ప్రపంచానికి నాటి నుండి నేటి వరకు అర్థం కాలేదనే చెప్పాలి. ఇది ఒక దేవుని కుటుంబం. అమాయకులైన 2 భార్యాభర్తలు, పాపము తెలియని చిన్నపిల్లల స్వభావము కలిగిన ఆది దంపతులు వీళ్ళు. ఆ రోజు ఆనందంగా ఎన్నెన్నో దేవునితో బంధాలను కలిగి ప్రతి చల్లపూట దేవునితో మాట్లాడే సామాన్యమైన చిన్ని మనస్సులు చిన్నపిల్లలతో సమానమైన వారు ఆదామవ్వలు. ఆ కుటుంబం దేవునితో సంబంధం కలిగి దేవునితో మాట్లాడుతూ జీవవృక్ష ఫలాలను తింటూ ఆనందంగా ఏదైనా వనంలో బ్రతుకుతున్న జంటది. మనకెందుకులే అనే భావం వాళ్ళకి లేదు. సైతాన్ అనేవాడు ఉన్నాడనే సంగతే వారికి తెలీదు. ఆ జంట దగ్గరకు వచ్చింది. దేవుడైనా కనీసం వాళ్ళతో చెబితే బాగున్ను. మీకు నాకు ఒక శత్రువు ఉంది, అది ఎప్పుడైనా రావచ్చు, మిమ్మల్ని దెబ్బ తీయొచ్చు అని కనీసం ముందు ఒక మాట ఆయన చెప్పలేదు. ఎందుకు చెప్పలేదని మీరు అనుకోవచ్చేమో. చెప్పుంటే జాగ్రత్త పడేవారు కదండి వాళ్ళు. సైతాన్ అనేవాడు వస్తాడు, వాడు ఇలాగ అంటాడు. ఎందుకంటే దేవునికి తెలియదు, దేవునికి అంతా తెలుసు. సైతాన్ అనేవాడు వస్తాడు, ఇలా చెబుతాడు, మీరు మాత్రం వాడి మాటల్లో పడకండి అని దేవుడు చెప్పుంటే బాగుందని మీరు అనుకోవచ్చు. కానీ దేవుడు చెప్పకపోవడానికి ఒక బలమైన కారణం ఉంది. గాఢ నిద్ర కలుగజేసి దేవుడు ఏం చేస్తున్నాడో తెలియని దశ ఆదాముకిచ్చి ఆపరేషన్ చేసి అవ్వను సృష్టించి ఆదాము దగ్గరికి తెచ్చినప్పుడు, నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, నరు నుండి తీయబడినది నారి అని చెప్పగలిగినటువంటి అంత కంప్యూటర్ బ్రెయిన్ ఉంది ఆ రోజుకి ఆదాముకి. మర్చిపోకూడదు మీరు. ఎందుకు చెప్పలేదని అడిగే వాళ్ళకి మాట చెప్తున్నాను నేను. అంత శక్తివంతమైన బ్రెయిన్ ఆదాముకు ఉంది. దేవుని వలె సర్వాన్ని ఎరిగి తన తెలియని దశలో జరిగిన దానిని కూడా చెప్పగలిగే స్థితిని కలిగిన వాడు ఆదాము. అంటే అపవాది గూర్చి చెప్పవలసిన అవసరత లేదని అర్థం. నోట్ చేసుకోవాలి మీరు ఆ పాయింట్. అంతా తెలుసు ఆదామవ్వలకి. కనీసం ఆదామైనా అవ్వతో, ఒకవేళ అవ్వకు తెలియదు అనుకుంటే ఆదాం ఎందుకు అవ్వకతో చెప్పలేదని మీరు అనుకోవచ్చు. దాంపత్యంలో ఎన్నో రహస్యాలు మాట్లాడుకునే భార్యాభర్తలు ఈ శత్రువు గురించి మాట్లాడుకోకుండా ఉంటారా? ఒకవేళ మాట్లాడకుండా ఉన్నారా అని మీరు ఆలోచించిన అవసరం లేదు. తెలియాలి. గాఢ నిద్ర కలుగు చేసి ఏమి జరిగిందో, ఎలా దేవుడు జరిగించాడో చెప్పగలిగిన ఆదాముకి దీనిని అంచనా వెయ్యలేకపోయాడు, తెలియలేదు అని మీరు అననవసరం లేదు. తెలియాలి. వచ్చింది సాతాను.
నీకున్న శక్తిని ఏం చేసావు? నీకున్న బ్రెయిన్ నువ్వేం చేసావు? నీకున్న ఆలోచన నువ్వేం చేయగలిగావు? అవ్వను పరిశీలిద్దాం, ఆదామును పరిశీలిద్దాం. పండు తిన్న తర్వాత నీవిచ్చిన ఆడదిచ్చిందని చెప్పగలుగుతున్నావు తప్పించుకోవడానికి. పండు తిన్న తర్వాత పాము ఇవ్వబట్టి తిన్నాను, పాము చెప్పబట్టి తిన్నాను అని మాట్లాడగలుగుతుంది. ఆ జ్ఞానం ఉంది అవ్వకే. అంటే దేవునినే తప్పుబట్టే దశ. వచ్చిన వాడు ఎవడో, ఏం మాట్లాడుతున్నాడో, ఎందుకు మాట్లాడుతున్నాడో అని ఆలోచించలేకపోయారా వీళ్ళు? కాదు, అది ప్రయోగించిన అస్త్రం అలాంటిది. అది మాట్లాడే మాటలో నిన్ను ఆలోచించకుండా చేసే శక్తివంతమైనది. కొంతమంది ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుంటారు టీవీలోను, న్యూస్ పేపర్లోను. అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వాళ్ళు మనల్ని మాట్లాడినెవరు గణగణ 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 మాకుతారు. ఏదో తీసుకోకపోతే మనల్ని కాదు వదిలేటట్టు ఉండరు. ఆ మాయలో పడిపోయి పేపర్లో ఫ్రిడ్జ్ కనబడుతుంది, ఒక టీవీ కనబడుతుంది, ఒక మారుతి కారు కనబడుతుంటే మనం ఇచ్చేది పావలా, ఇచ్చేవన్నీ లక్షల మీద ఉన్నాయి ఐటమ్స్. ఈ బాధ భరించలేక, ఆశ పుట్టి, ఆలోచించలేక, అనుమానాలు రాక టక్కన బుక్ అయిపోతాం మనం. అందరూ తెలుసది. ఎంతో మంది అలా బుక్ అయిపోయారు. జిఎన్సి సంస్థ అని ఒకటి ఉంది, ఈ మధ్యన మూసేశారు. చాలా పెద్ద అల్లకల్లోలం అయిపోయింది. ఎంతమంది బుక్ అయిపోయారు? కొన్ని కోట్ల రూపాయలు బుక్ అయిపోయారు వీళ్ళంతా. నువ్వెందుకు బుక్ అయ్యావనక ఆఫీస్కి వెళ్ళగానే ఎన్ని సోఫాలు, ఎంత ఏసీ, ఏటి అద్దాలు, బీరువాలు, అబ్బాబ్బా మతిపోయిందండి అంటాడు. ఏంటి ఇవన్నింటినీ చూసి మోసపోయాడు. మాట్లాడకుండా అక్కడికి వెళ్ళి డబ్బు ఇచ్చేవాడు వాడికి భయపడి చేతులు కట్టుకు నిలబడ్డాడు అంటే ఆలోచించండి ఆ వాతావరణాన్ని ఎలా చేశాడో. చిరిగిపోయిన చక్కాతో, ఇరిగిపోయిన బల్లతో చెట్టు కింద ఆడబెట్టి కోట్ల రూపాయల మధ్య కూడబెట్టండి అంటే మీరు ఎల్లరుగా? ఆఫీసుకు వెళ్ళగానే మతిపోవాలి. ఆ సంస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయో పెద్ద పెద్ద పేర్లతో రాయబడాలి. ఒక్కొక్క కుషన్ చైరు, ఒక్కొక్క అందమైన ఆ సోఫాలు, ఆ బీరువాలు, ఆ టేబుల్లో చూస్తుంటే మతులు పోయే వీళ్ళకి. ఆ ఏసీ గీసి అంతా చూసేసరికి లక్షలు ఖర్చు పెట్టాడు, కోట్లు లాగాడు. అది బిజినెస్. కనుక సాతాను కూడా చాలా తెలివిగా ప్రవేశించాడు లోనకి. అంతవరకు దేవునితో బంధాన్ని కలిగి దేవునితో మాట్లాడుకుంటున్న ఆ చిన్న జంట దేవుని మీద ఆశలు కలిగి తండ్రి అని నమ్మి తండ్రిని పిలిచి తండ్రితో తిరిగేవాళ్ళు. వాళ్ళు ఎవడికి శత్రువు? ఏమండి, సాతానుకి దేవునికి శత్రుత్వాలు ఏమైనా ఉంటే చూసుకోమనండి వాళ్ళిద్దరినే. ఆలోచించాలి మీరు. సాతానికి దేవునికి ఏమైనా శత్రుత్వాలు ఉంటే వాళ్ళిద్దరినీ చూసుకోమానండి. అమాయకులని ఈ జంట దగ్గరికి ఎందుకు వచ్చింది? వీళ్ళేం చేశారు? సైతాను దూరపరచమని ఏ రోజైనా ప్రార్థన చేశారా? దుష్టుడు మమ్మల్ని ముట్టకుండా ఉండని ఏ రోజైనా ప్రార్థన చేశారా? వీడు మాకు ఏదైనా అన్యాయం చేశాడు అని వాడు చెప్పడానికి ఏవైనా కంప్లైంట్స్ ఉన్నాయా? సైతాన్ ఏమైనా వీళ్ళ ఎడల పొరపాటు చేసిందా? ఏదైనా మనం వరకు వీళ్ళ ఎడల ఎలాంటి పొరపాట్లు జరగలేదు నరజాతి మీద. అలాంటప్పుడు వీళ్ళ దగ్గరికి రావాల్సిన అవసరత దానికెందుకు వచ్చింది? ఈ మాట నేనెందుకు అన్నానో తెలుసా? మనకెందుకులంటే అదంతా మన దేవుణ్ణి పూజిస్తే సరిపోదా, సైతాను గొడవ మనకెందుకు అని అనుకున్న వాళ్ళకి ఇది ఒక పాఠం. అర్థమైందా? మనకెందుకులండి, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించి వారు ఆత్మతో సత్యముతో ఆరాధించుకుంటూ మనం వెళ్ళిపోవాలి కానీ సైతాను గొడవలు మనకెందుకంటే నువ్వంటావా? సైతాను గొడవ లేనప్పుడు, సైతానుతో బంధం లేనప్పుడు, సైతాను గురించిన వివరణ తెలిస్తే తెలియచ్చు, తెలియకపోతే తెలియకపోవచ్చు. ఎలాంటి వైషమ్యాలు, విరుద్ధాలు లేనప్పుడు, విరోధాలు రానప్పుడు ఆదామవ్వలు ఎందుకండి సైతానికి? నీతో విరోధి అది, నీతికి విరోధది. దేవుని మీద పగ తీర్చుకోవాలనే కక్షతో, దేవుడు ఆశించిన దాన్ని దేవునికి దక్కకుండా చెయ్యాలనే కోపంతో, పగతో, ఈర్ష్యతో అది మీ మధ్యకొచ్చింది. దేవునితో పోరాడలేక, దేవుని ఎదుట నిలువలేక, దేవునితో మాట్లాడడానికి శక్తి లేక, దేవుని జయించటానికి గాని, దేవునితో యుద్ధం చేయటానికి గాని దానికి ఏ విధమైన శక్తి సామర్థ్యాలు లేక అమాయకులైన ఆ జంట దగ్గరకు వచ్చింది. వచ్చి ఎవరి మీద పెట్టింది పెంట చూడండి. ఎవరి మీద పెట్టింది రాగానే?
దేవుడైన యెహోవా 3వ అధ్యాయం ప్రారంభం నుంచి, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీని చూసి, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పనా? ఎట్టిది దేవుడికి? దేవుడు చెప్పనా? అది అండర్లైన్ చేసుకోండి. దేవుడు చెప్పనా? దేవుడు చెప్పనా? దేవుడు చెప్పనా? దేవుడు చెప్పనా? దేవుడు చెప్పనా? దెయ్యమ మాట విందువా? దేవుడు చెప్పనా? నా మాట విందువా? దేవుడు చెప్పనా? అనగా ఆనాటి నుండి దేవునికి కాకుండా దేవుని పిల్లలను చేయాలని ప్రారంభించింది. దేవుడు చెప్పనా? దేవుడు చెప్పనా? దేవుడు చెప్పనా? దేవుడు చెప్పనా? బైబిల్లో చెప్పనా? ఏం బైబిల్లో చెప్పనా? బైబిల్ మూసేయి. దేవుడు చెప్పనా? అది వద్దు, నేను చెబుతున్నాను విను. ఎందుకు బైబిల్ ఈ ప్రపంచం పక్కన పెట్టేసింది? ఎందుకు బైబిల్ని ఈ ప్రపంచం పట్టించుకోవటం లేదు? ఎందుకు బైబిల్ని ఈ ప్రపంచం ఆలోచించటం లేదు? ఇందుకే దేవుడు చెప్పనా? దేవుడు చెప్పనా? దేవుడు చెప్పనా? దేవుడు చెప్పనా? దేవుడు నీకు చెప్పలేదు. దేవుడు నీకు చెప్పలేదు. దేవుడు నీకు చెప్పలేదు. దేవుడు నీకు చెప్పలేదు. అవును, దేవుడు నాకు చెప్పలేదు అందంతే క్రైస్తవ్యం. ఎలా దించిందో చూసారా కోమాలేక మిమ్మల్ని? హిప్నటైజ్ చేసింది. దేవుడు నీకు చెప్పనా? దేవుడు నీకు చెప్పనా? పీటర్, దేవుడు నీకు చెప్పనా అడిగేసరికి నిజంగా ఒక్కోసారి అనుమానం వస్తుంది అందరికీనే. ఒరే, నువ్వు పాస్ జోబీలో పెట్టుకున్నావా అని బడికి వెళ్ళేటప్పుడు అడిగింది అనుకోండి అమ్మ, నిజంగా పెట్టుకుని వచ్చాడు వీడు. అడగగానే అనుమానం వచ్చి మళ్ళా జోబీలు చూసుకుంటాడు. ఉందంటాడు. ఎందుకు వచ్చింది అనుమానం నీకు? అమ్మను అనుమానించావా? అర్థం ఉందయ్యా. నాయన్ని అనుమానించావా? అర్థం ఉంది. దేవుణ్ణి అనుమానించావా? దేవుణ్ణి అనుమానించావు. దేవుడు నీకు చెప్పనా? దేవుడు చెప్పనా? దేవుడు చెప్పనా? దేవుడు చెప్పనా? ఏంటి ఇన్నిసార్లు అడుగుతుందరు? దేవుడు చెప్పనా? ఐదో వచనంకు రండి. మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడిననియు మంచి చెడ్డల్ని ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియను. మీరు గొప్పవాళ్ళు అయిపోతారని దేవునికి తెలియను. అందుకే దేవుడు చెప్పానా? అర్థమైందా? మీరు గొప్పవాళ్ళు అయిపోతారని దేవుడికి తెలుసు. అందుకే దేవుడు చెప్పానా? దేవుడు చెప్పనా? దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడో తెలుసా? మీరు దేవతల వలె అయిపోతారని దేవుడికి తెలియను గనుక దేవుని మాటను అనుమానింపచేసి దాని మాటను వినేటట్టు చేసుకుంది. అబ్బా, ఏంటిదండి ఇది? దీనికి ఏం పేరు పెడతారు చెప్పండి? ఈ మారణాయుధానికి ఏం పేరు పెడతారు? ఈ మారణాయుధానికి చెప్పండి. దేవుని మాటను అనుమానము వచ్చేటట్టు చేసేసింది. దేవుని మాటను నమ్మనట్టు చేసింది. దేవుని మాటను నమ్మనట్టు చేసి ఏం చేసింది? దాని మాటను వినేటట్టు చేసింది. కనుక సంఘాలలో దేవుని వాక్యము వినబడుచున్నదా? సంఘాలలో వాక్య ప్రకారము జీవించుచున్నారా? సంఘములలో వాక్యమును గౌరవించుచున్నారా? బైబిల్ని అక్కడ ఇప్పి దాని చుట్టూ ఒక 50 కొవ్వొత్తులు వెలిగించి దాని మీద ఒక సిలువను నిలబెట్టి మరో గ్రంథాన్ని విప్పి చెప్తాడు అక్కడ వచ్చి. అదేంటి? అది ఎవరు చెప్పినవి? ఎప్పుడైనా చూసారా మీరు ఇలాంటి? ఏమండి, ఎప్పుడైనా మీరు ఇలాంటి చూసారా? దేవుని గ్రంథాన్ని జీవ గ్రంథం అని అక్కడ ఇప్పి దాని చుట్టూ ఒక 50 కొవ్వొత్తులు పెట్టి దాని మీద ఒక సిలువను పెట్టి ఎవరో రాశారో ఒక గ్రంథాన్ని అది తీసుకొచ్చి చెబుతుంటాడు ఇక్కడ. అదెందుకు అక్కడ? అదే చదివాడు ఇప్పుడు పీటర్. ఏమని? ఏది దేవుడనబడునో వాక్యాన్ని, ఏది పూజింపబడవలనో వాక్యాన్ని, దానినంతటినీ ఎదిరించుచు దేవుడు చెప్పనా? చెబితే దాన్ని ఒక పక్కన పడాయి, చెబితే దాని ప్రకారంగా చెయ్యకు. దేవుడు చెప్పనా? దానంతటినీ ఎదిరించుచు. ఎలాగెదిరించింది? మీరు దేవతల వలె ఉందురని దేవునికి తెలియను. దేవతల వలె ఉందురని దేవునికి తెలియను గనుక దేవుని మాటను మీరు వినటం న్యాయమా? ఇదేదో న్యాయంగా లేదే.
అంటే దేవుడు మాకు అన్యాయం చేశాడన్నమాట. నీకు రూపాన్నిచ్చి మంటి నుండి ఆకారాన్ని తెచ్చిన ఆకారానికి జీవాన్నిచ్చిన ఆకారాన్ని దేవాలయంగా మలచి ఆ ఆలయంలో ఆయన ప్రవేశించి నీ చేత ఆరాధింపబడవలసి ఉండగా ఆయనను ప్రక్కకు నెట్టి ఏ ఉద్దేశంతో నిన్ను నిర్మించుకున్నాడో దానిని మరచి దయ్యాన్ని లోనకి తెచ్చి దానికి ఆలయంగా నువ్వుండి దేవాలయం అనే ఒక రాతి కట్టడాన్ని చూపిస్తున్న ఈ సమాజాన్ని, ఈ క్రైస్తవ ప్రపంచాన్ని ఎలా మార్చిందో దాని మారణాయుధంతో ఈ ప్రపంచానికి తెలుసా? మీకు తెలుసా? సాతానాని తంత్రములను ఎరుగని వారము కామంటున్నాడు పౌలు అన్నాడు. ప్రపంచానికి తెలియదు అది. ఎవరికి తెలుసండి దాని తంత్రం? సాతాను తెలియని దశకు, సాతాను ఎంత భయంకరమైన నీకు తెలియని దశకు అది తీసుకువెళ్ళిపోయిందో ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఏది దేవుడనబడనో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు, దానంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తానే దేవుడనని తన్ను కనపరుచుకొనుచు ఎక్కడండి కూర్చున్నాడు? దేవుని ఆలయములో కూర్చుండును. దేవుని ఆలయములో కూర్చుండును. దేవుని ఆలయములో కూర్చుండును. దేవుని ఆలయములో కూర్చున్నాడంటే ఎవరి మాట వింటుంది ఆలయం? దేవుని ఆలయములో మీరు భారత సింహాసనం మీద ఎవరు కూర్చుంటే వాళ్ళ మాట వింటారా, లేకపోతే కూర్చోలేని వాడి మాట వింటారా? దేవుని ఆలయములో కూర్చున్నాడు వాడు. ఈరోజు ప్రపంచంలో తెలుసండి మీకు, ఈరోజు ప్రపంచంలో వాడు ఎక్కడ కూర్చున్నాడు? కొన్ని మంచి సంగతులు మనం ఆలోచిద్దాం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 18. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 18. చిన్న పిల్లలారా అని, చిన్నపిల్లల గురించి చెప్పటం లేదు, మీ గురించే. జ్ఞానంలో చిన్నవారులారా అని అర్థం. సైతాను మాయలను ఎరుగని అమాయక పిల్లలారా అని అర్థం. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ. ఏదండి కడవరి గడియ? ఇది మీరున్న కాలము కడవరి కాలము, మీరున్న గడియ కడవరి గడియ. ఈ పత్రిక ఎప్పుడు రాశాడు ఆయన? యోహాను పత్రిక మొదటి 100 సంవత్సరాల్లో రాశాడు. అప్పుడు ఆ కాలాన్ని ఏమన్నాడు? కడవరి గడియ. ఇప్పుడు మనోళ్ళు కడవరి గడియ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ పాస్టర్లని వీళ్ళందరిని అడగండి, ఈ బోధకుల్ని కడవరి గడియ అంటే ఏదంటారు? ఈ క్రైస్తవులు ఇదే అంటారు. ఇదట కడవరి గడియ. ఏమండి, కడవరి గడి ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఇది కడవరి గడియ అని ఎప్పుడు చెప్పాడు ఆయన? క్రీస్తు శకం 90. ఇప్పుడు ఎంత క్రీస్తు శకం? 96. ఏమండి 1900 మీ జోబులు వేసేసుకున్నారా? అది కూడా చెప్పకుండా వాడు నోరు నొక్కాడా మీకు? ఏమండి 90లో ఇది కడవరి గడియ అన్నాడు యోహాను. ఇది కడవరి గడియ, ఇది కడవరి గడియ, ఇది ఆఖరి కాలము, ఇది చివరి కాలం 90లో అంటున్నాడు. ఇప్పుడు మీరే కాలంలో ఉన్నారు? 1996. 90 తీసేయండి. 1900 కడవరి గడియ అని చెప్పి ఎంతకాలం జరిగింది? 1906 సంవత్సరాలు అయింది కడవరి గడియ అని చెప్పి. ఇది ఇంతవరకు కడవరి గడియ కాదండి బాబు, ఇది కడవరి గడియ. అప్పుడే కడవరి గడియ అని ఎందుకు అనుకుంటున్నావయ్యా? ఎందుకయ్యా అంటుంది సైతాను. అంటే కంగారు పడవలసిన పని లేదు, ఇంకా నువ్వు కంగారు పడవలసిన లేదు. కొంతమందితో మాట్లాడితే, అయ్యా మాకింకా ఈ మరణము, పరలోకము వీటి గురించి చెప్పకండి సార్, మాకింకా వయసు ఉంది, మేము ప్రపంచాన్ని అనుభవించాలి అంటుంటారు. ఏమండి, ఎవరికైనా బోధ చేస్తే నన్ను ఏమనేవారు తెలుసా? ఏమండి నరకము, స్వర్గము, చావులు ఇవన్నీ ఇప్పుడు చెప్పకండి, ఇంకా నేను అనుభవించవలసింది బోల్డ్ ఉంది, నన్ను భయపెట్టేయకండి బాబు అంటున్నాడు. అంటే నేను ఇంకా చాలా అనుభవించాలి, నాకు కడవరి గడి వచ్చినప్పుడు ఆలోచిస్తానంటున్నాడు. అర్థమైందా? నాకు కడవరి గడి వచ్చినప్పుడు నేను ఆలోచిస్తానంటున్నాడే గాని వీడున్నది కడవరి గడియలోనే సంగతి వీడికి తెలియదు. 1900 సంవత్సరాల క్రింద ఉన్నవారు కూడా కడవరి గడియలో ఉన్నారనే సంగతి వారికి తెలీదు.
1900 సంవత్సరాల క్రితం ఉన్నవారే కడవరి గడియలో ఉన్నారు. 1996 సంవత్సరంలో ఇప్పుడున్న వారు కడవరి గడియలో లేరా? ఇంత కడవరి గడియలో భయంకరమైన వాతావరణంలో క్రైస్తవులు నీ ఉన్నది కడవరి గడియ కాదని చెప్పి నీకు లేని ధైర్యాన్నిచ్చి దేవుడు చెప్పానా అయితే అది తప్పు. మీరు ఎక్కువగా బ్రతకడం అతనికి ఇష్టం లేక, మీ జీవితంలో సుఖపడడానికి ఆయనకి ఇష్టం లేక ఇలాంటి మాటలన్నీ చెబుతున్నాడు అనగానే ఎవరి మాటలు వింటున్నారు క్రైస్తవులు? ఎవరు మాటలండి? మన మాటలు వినరండి వాళ్ళు. వాక్యాన్ని వినరు వాళ్ళు. వాక్యాన్ని వినరు. మనుషులు చెప్పింది కావాలి, మనుషులు చెప్పింది నమ్మాలి. కడవరి గడియ, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చినని వింటిరి గదా, ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. వారు మీరు ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. మీకు ఎలా కడవరి గడియ అని తెలిసింది? దేవుని వాక్యానికి భిన్నంగా మాట్లాడే వాళ్ళు 90వ సంవత్సరంలోనే వచ్చేశారు. ఇంకా ముందు వచ్చారు. మీకు చెప్పాలంటే 90వ సంవత్సరంలో ఉన్న వాళ్ళు కూడా క్రీస్తు విరోధులు బయలుదేరారు. వాళ్ళని బట్టి మీరు చెప్పాలి అని బైబిల్ చెప్పింది. ఇంకేమన్నాడు? వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. చివరికి వాళ్ళు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు? వాళ్ళని ఎక్కడో ట్రైనింగ్ ఇచ్చి గాని స్పెషల్ కమాండోలా దించింది అనుకోండి వీళ్ళ మధ్యని సైతానం. అప్పుడు వీళ్ళు రాణిస్తారేట వాళ్ళని. వాళ్ళ యూనిఫారం తేడా, వాళ్ళ మాటల తేడా, వాళ్ళు పేల్చే విధానం తేడా, అన్ని తేడాలు వచ్చేస్తాయి కనుక అయ్య బాబు వీళ్ళు క్రీస్తు విరోధులని మీరు ఆ రోజే పసిగడతారని అక్కడ ట్రైనింగ్ అవుతున్న ఆ బ్యాచ్లోనే కొంతమందిని తన బ్యాచ్గా చేసుకుంది. ఎప్పుడు? ఎంతకాలం క్రితం ట్రైనింగ్ ఇచ్చేసింది ఇది? దేవుడు శిష్యులకి ట్రైనింగ్ ఇస్తున్న టైంలోనే అది కూడా సైడ్ ట్రైనింగ్ ఇచ్చేసింది. తెలుసా మీకు ఆ సంగతి? అది సుఖం కదండి. చేపలు పట్టుకునే వాళ్ళ దగ్గర సముద్రం దగ్గరికి వెళ్ళి రండి నిన్న మనుషులు బట్టు జాలలుగా చేస్తానని ప్రతి ఇంటికి ప్రతి పని దగ్గరికి వెళ్ళి దండుకొచ్చినాయన ఈయన. ఎవరు? యేసుక్రీస్తు వారు. అందరినీ దండుకొచ్చి కూడా పెట్టుకొని క్లాసులు చెప్పి ప్రాక్టికల్ వర్క్ చూపిస్తున్నాడు వాళ్ళకి సువార్తలో. ఇది లోన ప్రవేశించి ఈ ట్రైనింగ్లు అవుతున్న వాళ్ళని తన పక్షాన్ని చేసుకోవడం మొదలుపెట్టింది. అందుకే సంఘాల్లో ఉన్న గొడవలు బయట ప్రపంచంలో ఉండవు. మీకు తెలుసు అది? గొడవలు అన్నీ ఎక్కడుంటాయి? ఎక్కువ గొడవలు సంఘాల్లోనే. కనుక మీరే కంగారు పడిన అవసరం లేదు. బయట ఎందుకు గొడవ? దానికి ముందు ఇక్కడికి వచ్చిన వాళ్ళు సెట్ చేసుకోవాలి, తన పార్టీని బలపరుచుకోవాలి. ఇప్పుడు డబ్బు సంచి ఉందో యోధా ఇస్కరియోతు దగ్గర, క్యాషియర్ ఆయన. ఆ టీంకి ఆయన క్యాషియర్. ఆ రోజుల్లో యోధా ఇస్కరియోతు గారికే ఇచ్చాడు యేసుప్రభు, బ్యాగ్ నీ దగ్గర ఉంచి బాబు అని. మరి స్వీకరించినప్పుడు, పదవి స్వీకరించినప్పుడు ఉత్తముడుగా ఉండాలి మరి, అంతే కదండి. పదవి స్వీకరించినప్పుడు ఎలాగుంటారు? పదవి రాకముందు, పదవి వచ్చి రావటానికి సిద్ధపడే ముందు, పదవి తీసుకోవడానికి సిద్ధపడే ముందు ఏమంటాడు మినిస్టర్? నా ప్రతి రక్తపు బొట్టు ఎవరికి? నీకే అంటాడు. పదవి వచ్చిన తర్వాత ఏమంటాడు? మీ రక్తం బకెట్లతో నాకు కావాలంటాడు. అవునా? ఎందుకు అలాగ అయిపోయాడు? పదవి రాకముందు ప్రతి ఈయన రక్త బొట్టు మనకట. ఏం చేసుకోవడం? బొట్టెట్టుకోవడానిక? అరిచేతి మీద తేనెలా నాకడానిక? అతని రక్తం. ఆయన ఇచ్చి స్టేజ్ మీద ప్రసంగాలు అయ్యే కదండి. నా ప్రతి రక్తపు బొట్టు మీకే, నా ప్రజల కొరకు దారపోస్తానంటాడు. పదవిలోకి వచ్చిన తర్వాత ఆ పదవి ఊడిపోద్దనే భయం కలిగితే బకెట్లతో రక్తం మీద తీసేస్తాడు. అర్థమైందా? గొడవల జల్లి అల్లర్లు సృష్టించి న్యూసెన్స్ చేయించి గుండాయిసాన్ని తయారు చేయించి నరికించేస్తాడు అందరినీ. బకెట్ల కింద పారుతుంది రక్తం. అప్పుడు ఎవరిది అది? వాడి బొట్టు ఒకటే పడదు, మీరు ఒంపేయాలి పైపులు ఇప్పినట్టు. సోదరులారా, సాతాను సామాన్యుడు కాడు. పదవి వచ్చే ముందు ఇస్కరియోతు గొప్పవాడు. సంచి వచ్చేసరికి వీడి పొజిషన్ మారిపోయింది. బ్యాగ్, క్యాష్ సంచి, విలువగల అచ్చ జటామాంస బుడ్డుని తీసుకొచ్చింది మగ్దలేన మరియ. యేసు స్వామి పాదాల దగ్గర పగులు కొట్టింది, నెత్తి మీద వేసింది, పాదాలు తుడిచింది, శరీరం అంతా అద్దెస్తుంది.
ఎవరుంటారు పక్కనే? ఆయనతో పాటు పార్టీలో ఎవరుంటారు? అతని పార్టీయే ఉంటది. యేసుక్రీస్తుకు అనుకూలమైన వాళ్ళే ఉంటారు. వాళ్ళతో అంటున్నాడు, ఇంత డబ్బు ఎందుకండి ఇప్పుడు వేస్ట్ చేసింది అని. ఈ డబ్బు పేదలకు ఉపయోగించుకోవచ్చు కదా. ఎంత జాలండి పేదల మీద వీడికి. ఈ డబ్బట పేదలకు ఉపయోగించాలట. ఎందుకు ఈ అత్తరబుడ్డి పగలగొట్టి పాడు చేసేసిందని. ఏం పాడు చేసింది? యేసు ప్రభు మీద వేసి తన భక్తిని చాటింది, తన త్యాగాన్ని చాటింది, తన పాప క్షమాపణ కొరకు ప్రోకులాడుతుంది, ఆయన ప్రేమ కొరకు ప్రాధేయపడుతుంది. ఆమె ఇష్టం, ఆమె డబ్బు తన ప్రభువుకి. కానీ వీడు ఎలా బ్యాక్ స్లైడింగ్ చేస్తున్నాడు చూసారా? ఎలా మార్చాడు? ఎందుకని అంత డబ్బు పాడు చేయాలి? సాతాను తన వర్గాన్ని తయారు చేసుకుంది. ఈ మాటలు మనస్సులో పెట్టుకోండి మీరు. మత్తయి సువార్త, ఈ మాటలు మనస్సులో పెట్టుకోండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16, క్షమించండి. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపునట్లు నేను మిమ్మును పంపుచున్నాను. కనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులైయుండుడి. పాముకున్న వివేకం మీకుండాలి సుమా అన్నాడు. దేవుని పిల్లలారా, నా దగ్గర ఉన్నంత మాత్రంలో మిమ్మల్ని పాములు కాటేసినా లేకపోతే ఏదో అవమని మీరు అనుకోకండి. ప్రభువుని నమ్ముకుంటే బైబిల్ని ఏదో తల కింద పెట్టుకున్నట్టు కాదు ఇది. ప్రభువుని నమ్ముకుంటే యేసు రక్షిస్తాడని బిల్ల జోబికి తగిలించుకోవడం కాదు. ప్రభువుని నమ్ముకుంటే మీ రోగాలు పోతాయని చెప్పటం కాదు. మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు పంపుతున్నాను నేను. మీరు తోడేళ్ల మధ్యకు వెళుతున్నారు. మిమ్మల్ని తినేసేవాళ్ళు వాళ్ళు, మిమ్మల్ని తినేసేవాళ్ళు వాళ్ళు, మిమ్మల్ని తినేసే వాళ్ళ దగ్గరకు నేను పంపుతున్నాను. అది దాని అర్థం. 17వ వచనం, మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి. ఎవరి గురించి జాగ్రత్త పడమంటండి? పాముల గురించి జాగ్రత్త పడుడి. సముద్రంలో ఉన్న ఏ ఫిష్ నైనా, జెల్లీ ఫిష్ గురించి జాగ్రత్త పడండి. అరణ్యాల్లో ఉన్న క్రూర మృగాల గురించి జాగ్రత్త పడండి అన్నాడండి. ఎవరి గురించి జాగ్రత్త పడతామంటున్నాడు? మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి. మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి. బెంచీలో మీ పక్కన ఆయన గురించి నువ్వు జాగ్రత్త పడు, నీ ప్రక్కన ఉన్న ఆయన గురించి నువ్వు జాగ్రత్త పడు. భార్య గురించి జాగ్రత్త పడు, భర్తగా నువ్వు భార్య గురించి జాగ్రత్త పడు, భార్య నీ భర్త గురించి జాగ్రత్త పడు. తల్లిదండ్రులారా మీ పిల్లల కొరకు జాగ్రత్త పడండి, పిల్లలారా మీ తల్లిదండ్రుల కొరకు జాగ్రత్త పడండి. ఇదేంటండి? ఒక కుటుంబంలో ఒకరి ఎడల ఒకరికి భయమా? ఒకరిని ఒకరు మృంగేస్తారు. మనుషులను గూర్చి జాగ్రత్త పడి, ఎక్సెప్ట్ యువర్ ఫ్యామిలీ అని ఇక్కడేం పాయింట్ ఇవ్వలేదు, లా పాయింట్ చిన్నది. ఏమండి? మనుష్యులను గురించి జాగ్రత్త పడు కానీ మీ కుటుంబమునకు వర్తించదు అనలేదు, బ్రాకెట్లో పెట్టలేదు. మనుష్యులను గురించి జాగ్రత్త పడు, ఈవెన్ యువర్ వైఫ్, ఈవెన్ యువర్ ఎనీ ఫ్యామిలీ మెంబర్, ఎవరి గురించి అయినా సరే. బైబిల్ పట్టుకుని భార్య బయలుదేరితే ఏటి రోజుకి కూడా అడిగే భర్తలు ఉన్నారు ఈ సంఘంలో. భర్త దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళిపోతుంటే ఏడు రోజుకి దేవుడి కొరకు నువ్వు వెళ్ళిపోతావా అని పట్టేసింది దీనికి. ఏమండి? పిల్లలు దేవుని సేవలోకి వెళుతుంటే అయ్యి బాబో వాడి కాలేజీ పోతే వాడి క్లాసులు పోతాయని అడ్డగించే తల్లిదండ్రులు ఉన్నారు. ఏమై రైట్? ఆలోచించండి రా. నేనే కథ చెప్పను, నువ్వెందుకు లేను ఉండిపో, నేను గుడికెళ్ళి వచ్చేస్తాను, వీడి సైతాను. మీకు అర్థమైందండి? ఒక్కొక్కరు ఏంటంటారండి భర్తలు, ఒక్కొక్కరు ఏమంటారు కొంతమంది భర్తలు, నీకు ఒంట్లో బాగాలేదన్నా కదా నువ్వు ఉండిపో, నేను వెళ్ళి వచ్చేస్తాను. అంటే నీకు వాక్యం వద్దు, ప్రార్థన వద్దు, దేవుని సన్నిధి వద్దు, నువ్వు బాగుపడొద్దు, నువ్వు బాగుపడ్డ నాకు ఇష్టం లేదు, నా వరకు నువ్వు బాగుండాలా, తర్వాత నువ్వు నరకానికి పోయినా ఐ డోంట్ కేర్ అని మాట దాని అర్థం. అవునంటారా కాదంటారా మీరు? పిల్లలు ఏముందండి సండే స్కూల్, ఈ ఒక్క వారానికి వెళ్ళకపోతే వీళ్ళకి గుడి పోద్దేటండి. తల్లిదండ్రులు ఏమంటుంటారండి? పిల్లలు దేవుని ఆలయ దేవుని సన్నిధికి పంపాలన్నా, దేవుని వాక్యం నేర్చుకోవాలని వాళ్ళు ఇష్టపడుతున్నా, వాళ్ళు సిద్ధపడాలన్నా, లేదా వాళ్ళ ఇష్టం లేకుండా వాళ్ళు నిద్రపోతున్నా పట్టించుకోలేని తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారండి ఈరోజు? ఏం వెళతావులే ఉంచే, ఎందుకు వేళకు ఉండిపో. అలా బడికి ఉంచగలవా నువ్వు? ప్రైవేట్గా ఉంచగలవా నువ్వు? డబ్బు కడుతున్నావు దానికి డబ్బు కడుతున్నావు, అది లాస్ అవ్వకూడదు. బడికైనా మానేయకూడదు కానీ గుడికి మానేయచ్చు.
కాదండి, డ్యూటీకి సెలవు పెట్టకూడదు, అంతేనా? మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి. నీ భార్య నీకు శత్రువు, నీ భర్త నీకు శత్రువు, నీ పిల్లలే నీకు శత్రువు, నీ చుట్టూన్న వాళ్ళే నీకు శత్రువు. సైతానుగాడు మా గుడిలోకి రాడండి, ఇలా కొండ మీద ఉంటాడు అనుకో. ఎక్కడికి వచ్చాడు తెలిసాడు? నీ ఫ్యామిలీలోకి వచ్చాడు, నీ వైఫ్లోకి వచ్చాడు. 10 మంది పిల్లలకు అంది. ఎప్పుడు చెప్తాను ఈ మాట నేను. 10 మంది పిల్లలకు అంది, మహాపతివ్రత, బోల్డ్ సంపద అనుభవించింది భర్తతోని. ఒళ్ళంతా కుళ్ళు పోయి పురుగులు బట్టి చర్మం అంతా ఊడు, ఇంజక్షన్లై పిల్లలు చచ్చిపోయారు, ఆస్తి పోయింది, శరీరం కుళ్ళిపోతుంది. కట్టుకున్న ఇల్లాలుంది, కాస్త నీళ్లు అందించటానికో లేకపోతే కనీసం ఒక మంచి మాట అయినా చెప్పటానికి. భర్త దగ్గరకు వచ్చి యోబుతో ఏమంటుందో తెలుసు కదా మీకు? ఇంకనూ యథార్థతను వదలక ఉందువా, నా తాలి తెంచవా అంది. భారత భాషలో, భారత సాంప్రదాయ భాషలో మాట్లాడాను నేను. ఇది బైబిల్ భాష చెప్తాను. నీ దేవుని దూషించి చచ్చిపోకూడదా అంది. ఎవరు చచ్చిపోమంటుందండి? తన పసుపు కుంకాన్ని చెరిపేసుకుంటుంది. ఎవరైనా చెరిపితే ఈ భారత స్త్రీ ఊరుకోదు. ఎవరైనా వచ్చి నీ పసుపు కుంకాన్ని చెరిపేద్దామని వచ్చేస్తున్నారు అనుకోండి, కత్తి పెట్టుకొని, ఆవిడేం చేస్తా, ముందు ఇప్పుడు వెళ్ళిపోద్ది. నన్ను చంపే నా భర్త, నన్ను చంపి నా భర్త దగ్గరికి వెళ్ళమంటది. తన పసుపు కుంకుమ చెరపొద్దని ఒక భారత స్త్రీ అంటది. తన తాలి తెగకూడదని ఒక భారత స్త్రీ ఆశపడుతుంది. మన భాషలో, మీ భాషలో చెప్తున్నాను నేను. ఒక మహాభక్తుని భార్య అతన్ని చచ్చిపోమంటుందండి బైబిల్లో. చచ్చిపో. ఈవిడేం చేస్తా చచ్చిపోతే? దేవుడి మీద భక్తి ఉంటే ఇతన్న చావమంటుంది ఏంటండి ఈమె, ఈ పతివ్రత? చదవండి మాట. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపునట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. 17వ వచనం, మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి. నీ భార్య అవ్వచ్చు, నీ భర్త కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ చెల్లి, నీ తల్లి, నీ అక్క, నీ వాళ్ళు, నీ సమాజం, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా, అందరి గురించి చెబుతున్నాడు ఆయన. మనుష్యులను గూర్చి జాగ్రత్త పడండి. మీరు క్రైస్తవులైతే, మీరు నన్ను వెంబడించే వాళ్ళైతే, ఇద్దరు కలిసి కాపురం చేసినా సరే, మీ ఇద్దరు నామకార్థంగా ఒకరు జీవించినా సరే, ఇద్దరులో నేను వచ్చేసరికి ఒకళ్ళు మంచం మీద ఉండిపోతారు, ఒకళ్ళు ఎత్తబడతారు అన్నాడు. అంతే. కలిసి కాపురం చేయడానికే మరొక పెర్సన్ ఉన్నాడు తప్పితే భక్తులు పెరగడానికి, దేవుని కోసం ఉండడానికి లేరు. అందుకే మంచం మీద ఇద్దరు పడుకున్న ఒకళ్ళున్నారు, ఒకళ్ళు అవుట్ అయిపోయారు. పక్కనున్నోళ్ళు కూడా నమ్మకు అని అర్థం. అది ఇద్దరు తిరుగులు విసురుచుండగా తిరగల కర్ర మీద వెళ్ళి ఒకరు లేకుండా అయిపోద్ది. తిరగలు ఎదురుగుండా ఒకరు కూర్చొని కనబడకుండా పోయారు. అంటే ఇద్దరు స్నేహితులే, ఇద్దరు తోడికోడళ్ళు కావచ్చు, అక్కా చెల్లెళ్ళు కావచ్చు. కానీ ఒకరిలో భక్తి ఉంది, ఒకరిలో భక్తి లేదు. ఒకరు ప్రభువు కోసం బ్రతికారు, మరొకరు ప్రభువు కోసం బతకలేదు. తిరగలి విసరడం, పిండి రావడం, రొట్టె తినడం, నిద్రపోవడం గురించి ఆలోచించేవాళ్ళు ఒకరైతే, తిరగలి విసిరినా పిండి అవుతుందో లేదో చూడకపోయినా నా దేవుని కోసం నేను బతకలేకపోతున్నాననే ఆలోచనలతో ఒకరున్నారు. పిండి రుబ్బి పూరీలు చేసి బాగా తిని బాగా నిద్రపోవాలని మరొకతో ఆలోచించుకొని రుబ్బుతుంది. ఏమి తిండి, ఏమి లోకం, ఎప్పుడు తినటమేనా, ఎప్పుడు ఇదేనా మన జీవితం, దేవుని కోసం ఏం చేయగలుగుతున్నాం ఆలోచించేది మరొకటి. భార్యాభర్తలుగా మంచం మీద పండుకొని ఇంకా ఎప్పుడు నిద్రపోయి ఈ దాంపత్య సుఖాలే తప్పితే నా దేవుని కోసం నేనేమీ చేయలేనని ఒకరు ఆలోచిస్తున్నారు. అబ్బా, ప్రపంచంలో వరం అంటూ ఉంటే, మరొక జన్మంటూ దేవుడిస్తే మీ ఇద్దరు ఇలాగే మంచం మీద జన్మలు పడుకోవాలని కోరుకునే భక్తులున్న ప్రపంచం ఇది. మనుష్యులను నమ్మకండి. Maybe a wife, maybe a husband, maybe a children.
ఎవరైనా కావచ్చు. ఎవరిని నమ్మకండి. మీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి సాతాను ప్రయోగించిన మరణాయుధాలు వాళ్ళలోకి వెళ్ళిపోయాయి. కడవరి గడియ క్రీస్తు శకం ప్రారంభంలో వచ్చింది. అనేక మంది క్రీస్తు విరోధులు బయలుదేరిపోయారు. క్రీస్తుతో ఉన్న వారు మీలోనే ప్రవేశించారు. మిమ్మల్ని మీ తండ్రికి కాకుండా చేసేస్తున్నారు. వీళ్ళను పట్టుకోవటం, వీళ్ళలో ప్రయోగించిన భయంకరమైన మరణాయుధాలని ఎలా స్కానింగ్ చేయగలం? దేవుని వాక్యం వాళ్ళ పనులు. దేవుని కోరం కలిసి రారు. వాళ్ళు మీలోనే ఉంటారు కానీ మీతో కలిసి రారు అనేసాడు. అందుకే మీలోనే ఉంటారు కానీ మీతో కలిసి పని చేయలేరు అన్నాడు. అంతే. దేవుని కోసం పనికిరారు. దేవుని కోసం పనికిరారు. ప్రియులరా, లూకా సువార్త 10వ అధ్యాయం ఆయన యేసుక్రీస్తు అంటున్నాడు 19 నుంచి, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని అంటున్నాడు యేసుక్రీస్తు. నేను దిగాను కనుక వాడు దిగాడు అన్నాడు. అంతే. ఎప్పుడు దిగాడు? మెరుపులో ఆకాశము నుండి. మెరుపు ఎలా చూసారా? అలా మెరుసుకుంటూ దిగిపోద్ది. సాతాను దిగింది. ఎవరి కోసం? ఎవరి మీద ఇంట్రెస్ట్ దానికి? మీ మీదే. మీ మీద దానికి చాలా ఇంట్రెస్ట్. అందుకే దిగింది. అదేం దొంగచాటుగా రాలేదు, వచ్చింది. అదే దొంగచాటుగా ఆదామవ్వల చేత పండు తినిపించేయలేదు. నీవు నమ్మిన దేవుని మాటను నమ్మకుండా చేసే తినిపించింది. నీవు నమ్మిన దేవుని మాటను నమ్మకుండా చేసింది. మాట్లాడంతే. దొంగచాటుగా అదేం చేయలేదు అని. సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. అదిగో నాకు కనబడుతున్నాడు. దిగిపోయాడు కిందకి. నా కోసం మీకోసం, నా కోసం మీకోసం, నా కోసం మీకోసం. తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చిన నా కోసం, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చుట్టుగా చెయ్యాలని మీకోసం నేను వస్తే, మిమ్మల్ని కలిసి మోసం చేయటానికి, మిమ్మల్ని మీ తండ్రి ఇష్ట ప్రకారంగా జీవించకుండా, నన్ను నా తండ్రి ఇష్ట ప్రకారంగా జీవించకుండా ఈ రాళ్లు రొట్టెలుగా చేసుకు తినమని శోధించింది. ఈ దేవాలయ శిఖరము నుండి గెంతమని శోధించబోతుంది. నన్ను దాని పాదాక్రాంతును చెయ్యడానికి శోధించడానికి దిగింది కాదా? నన్ను మాయ చేసింది. అది నన్ను మాయ చేయబోతుంది, మిమ్మల్ని మాయ చేసేస్తుంది. సాతాను ఆకాశము నుండి మెరుపు వలె పడుట చూచితిని. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏది మీకెంత మాత్రమూ హాని చెయ్యదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. ఏంటి దీని భావం? పాములు తేళ్లను తొక్కండి. తలలో విషం ఉన్నా, తోకలో విషం ఉన్నా, శరీరం అంతా విషం ఉన్నా తొక్కిపడేయమన్నాడు. అంతేనా? పాములు తేళ్లు గురించి ఎందుకు చెప్పాడండి? ఒకదానికి తలలో, ఒకదానికి తోకలో విషం ఉన్న పురుగులివి. తలలో ఉన్న తొక్కే, తోకలో ఉన్న తొక్కే, నడువులో ఉన్న తొక్కి రాశాయి. వాటి బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చాను. నీకిచ్చిన ఈ వాక్యంతో, నీకున్న ఈ పరిజ్ఞానంతో సాతాను శత్రువు యొక్క అడుగులను నువ్వు అంచనా వేసి తొక్కిపడేయాలి. జాగ్రత్త. దయ్యాలేదో ప్రస్తుతానికి ఆట దయ్యాలు వదిలిపోతున్నాయని సంతోషించకో. నీలో ప్రవేశిస్తాయవి. దయ్యాలు ప్రవేశించి తలవీర వేసుకుని గిరగిర తిరిగితే నువ్వేదో ప్రార్థన చేసి తగిలేస్తున్నావని సంబరపడిపోకు. అంతేనా అని సంబరపడిపోకు. నిన్ను నాకు కాకుండా చేసే భయంకరమైన మహాదయ్యాలు సంతతుంది. అవి నిన్ను నాకు కాకుండా చేసేస్తాయి. దేవుని మాటను వినకుండా చేసే కార్యక్రమం. దేవుడు స్వస్థపరిచాడు చాలా మందిని, మీకు తెలుసు. పౌలు, పేతురు, ఆనాటి ఎంతో మంది భక్తులు స్వస్థపరిచారు. స్వస్థపరిచిన తరువాత యేసుక్రీస్తు వాళ్ళతో ఏం చెప్పాడు? ఎక్కడ మీరు చెప్పకండి. అలాగనే అన్నాడు, ఎక్కడ మీరు చెప్పకండి.
చెప్పొద్దు అనేది ఆయన అభిప్రాయం, ఆయన కోరిక. వాళ్ళేం చేశారు? చెప్పొద్దని చెప్పాడు ఈయన. వాళ్ళేం చేశారు? అసలు ఎందుకు చెప్పొద్దన్నాడు? మీరు ఆలోచించండి. అసలు ఎందుకు చెప్పొద్దన్నాడు? మీకేమైనా ఐడియా ఉందా? వినండి. నేను భోజనం పెడుతున్నానని 1000 మందికి 5 రొట్టెలు 2 చేపలతో, నేను రోగులందరినీ బాగు చేసేస్తున్నానని, నేను మరణించిన వాడిని లేపేస్తున్నానని ప్రజలకు తెలిస్తే వాళ్ళు ఎందుకు వస్తారో తెలుసా? వాళ్ళు ఎందుకు వస్తారు అప్పుడు? రోగాలు పోగొట్టుకోవడానికి, చచ్చిపోయిన వాళ్ళు లేపుకోవడానికి, ఆకలితో ఉన్న వాళ్ళకి మంచి పసందైన విందు భోజనాల కోసమే జనాలు ఆయన్ని వెంబడిస్తారు. ఇంతకీ నేను చేసిన వాటిని వాళ్ళు చూసి ఆనందించి అనుభవించటానిక, లేక వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు నా నుండి తీర్చుకోవడానిక, తండ్రి యొద్ద నేను విన్న మాటలు వాళ్ళ జీవితాలలో ఉండి ఫలించటానిక, నేను చెప్పే మాటల యందు వాళ్ళు లక్ష్యం ఉంచటానిక, నేను చేసే వాటిని చూసి అనుభవించి ఆనందించటానిక? ఆలోచించండి. నేను చెప్పే మాటలు వాళ్ళు వినాలి, వాళ్ళ బ్రతుకులు మార్చుకోవాలి, నిత్య జీవానికి వెళ్ళాలి. నేను చెప్పే మాటలు వినాలి అని కోరుకున్నాడు. ఈ పండు తినకూడదంతే. కానీ వాళ్ళు తిన్నారు. నేను చేసిన ఈ స్వస్థతను మీరు బయటకు చెప్పకూడదు, చెప్పారు. వెంటనే ఎందుకు ఇలా జరుగుతుంది? వెంటనే ఎందుకు ఇలా జరిగిపోతుంది? వాడు పడ్డాడు. నా పనిని పాడు చేయటానికి ఎప్పుడూ వాడు నా వెంట ఉంటాడు. నేను అవునంటే కాదు అనే కార్యక్రమాలు వాడు ఎప్పుడూ చేస్తూనే ఉంటాడు. ఇది సాతాను పని. మనుష్యుల మధ్యకు నేను పంపుతున్నాను, వాళ్లే మీకు శత్రువులు. మనుష్య జాతి అయిన మీరు సర్పజాతికి భయపడనవసరం లేదు. మనుష్య జాతి అయిన మీరు క్రూర మృగముల జాతికి భయపడనవసరం లేదు. మనుష్య జాతి అయిన మీరు మీ జాతికే భయపడండి. కారణం, భయంకరమైన మారణాయుధాలు వాడు తయారు చేశాడు. అది ప్రపంచంలో ఏ శాస్త్రమో ఏ జ్ఞానానికి అందనిది. నీవు చేస్తున్నది రైట్ అని నీకు చెప్పి, ప్రియులరా, క్రీస్తుకు అవమానం కలిగించే కార్యక్రమాన్ని కడవరి మొదటి శతాబ్దంలోనే చేశాడు వాడు. చూసారా మన పోరాటం ఎంత భయంకరమైందో? సద్దామునైనా అనగొట్టగలమేమో గాని, ప్రపంచం అంతా ఒకటైనా ఈ లోక శాస్త్రాలన్నింటినీ తిరగదోసి ఒకవేళ మనం వాళ్ళని జయించగలమేమో గాని, అమ్మో కనబడని వీడు వీడి యుద్ధ తంత్రాలను మనం ఎలా ఆలోచించగలమండి? మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నామంటే కత్తి పట్టుకుని గాల్లో ఎలగెలగండం కాదు. ఇది వాడిని ట్రేస్ చేయాలి. ఎలా వస్తాడు, ఎలా దెబ్బతీస్తాడు, ఎలా దెబ్బ ముంచేస్తాడు. ప్రార్థన చేసుకుందాం.